I would suggest to all the new entrepreneurs to concentrate on one particular niche. Like నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నా. Then I wanted to start this business. Business లో 2 units. Like boutique is a different unit. Salon and makeup is a different unit. So ఇప్పుడు I have 100% అండి. I can give like 30% to the work, 30% to boutique. Let's say we can divide it in 4 ways. And we also అంటే నీ కాంట్రిబ్యూషన్ అనేది ఒక్కదానిపైన నువ్వు 100% పెడితే యూ విల్ గ్రో టు నెక్స్ట్ లెవెల్. అండ్ ఆ టైంలో నా థాట్ ఎలా ఉన్నిందంటే నో ఐ స్టిల్ డు నాట్ రిగ్రెట్ దట్, బికాస్ నేను ఎందుకు 2 స్టార్ట్ చేశాను అంటే మై మామ్ షీ సెడ్ షీ విల్ బి ఏబుల్ టు మేనేజ్ ద బొటీక్ వర్క్ అండ్ షీ వాజ్ సపోర్టింగ్ మీ. సో నువ్వు సలూన్ అండ్ మేకప్స్ నువ్వు టేక్ కేర్ చేసుకో, బొటీక్ కస్టమైజేషన్ ఐ టేక్ కేర్ అలా అని చెప్పి నేను 2 స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొక థాట్ ప్రాసెస్ ఏంటంటే బొటీక్ వచ్చిన కస్టమర్స్ ని సలూన్ కి డ్రైవ్ చేయొచ్చు, సలూన్ కి వచ్చిన రీడైరెక్షన్ అలా అనుకొని మేము 2 ఒకేసారి స్టార్ట్ చేసాం. దట్ వాజ్ వన్ వే హెల్ప్ఫుల్. కపుల్ ఆఫ్ టైమ్స్ అస్సలు బొటిక్ జరగదు అప్పుడు, బట్ ఆ సీజన్ లో ఆ టైంలో మేకప్స్ లేకపోయినా యూల్ హ్యావ్ రెగ్యులర్ ఫేషియల్స్, రెగ్యులర్ సర్వీసెస్ డన్ ఇన్ సలూన్. సో కపుల్ ఆఫ్ మంత్స్ కొన్ని సీజన్ లో సలూన్ అస్సలు జరగదు, అప్పుడు శారీస్ పర్చేస్ చేయడము. సో దట్ వే ఇట్ బెనిఫిటెడ్ మీ. బట్ ఫర్ మీ ఎవరైనా స్టార్ట్ చేస్తున్నారు అంటే ఐ వుడ్ సజెస్ట్ దెమ్ కాన్సన్ట్రేట్ ఆన్ వన్ పర్టికులర్ నిష్. అండ్ ఒకవేళ బొటిక్ అంటే కూడా వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ దట్ యూ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్, ఎయిదర్ కుర్తీస్ ఆర్ శారీస్ ఆర్ కిడ్స్ వేర్, ఏదో ఒక్క పర్టికులర్ దానిపైన కాన్సన్ట్రేట్ చేసి ఫుల్ గా ఎస్టాబ్లిష్ అయ్యాక ఆ తర్వాత యూ కెన్ గెట్ ద స్మాలర్ యూనిట్స్ ఇన్ టు ద ప్లేస్.